హలో ఆల్. ఫైనలీ నేనైతే ఇప్పటి నుంచో ఇంటర్నెట్లో కనిపిస్తుంది కదా, డీకన్స్ట్రక్ట్ జెల్ సన్ స్క్రీన్ అనేది చాలా ఎక్కువ వైరల్గా చూపిస్తున్నారు. ఫైనల్గా అయితే నేను తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఇది కొంచెం అఫోర్డబుల్గా ఉన్నది అండ్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉన్నది అండ్ ఆయిల్ సన్ స్క్రీన్ అని రాశారు. ఆయిల్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్కి బాగా యూస్ అవుతుందని. నా స్కిన్ టైప్ వచ్చేసరికి నాది కాంబినేషన్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ కూడా, అందుకే తీసుకోవడానికి చాలాసేపు ఆలోచించాను. బట్ ఫైనల్గా అయితే ఈ జెల్ సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను. ఇది మనకి 55 SPF ఉంది అండ్ PA++ కూడా ఉన్నదనమాట. ఆల్ స్కిన్ టైప్స్కి కూడా ఇది సెట్ అవుతుందని చెప్పారు. అందుకని మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేశాను అనమాట ఈ మంత్. అండ్ ఇక్కడ ఇది ఎలా అప్లై చేయాలి అండ్ అట్లీస్ట్ 15 minutes బిఫోర్ అప్లై చేయాలి అవన్నీ రాశారు. అండ్ మనకి ప్యాకేజింగ్ వచ్చేటప్పటికి 50 grams అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి 349 ఇక్కడ రాశారు. కానీ మనకి నేనైతే నెట్లో ఫ్లిప్కార్ట్లో 256కే తీసుకున్నాను. ఫైనల్గా ఇప్పుడు దీన్నైతే నేను ఓపెన్ చేసి రాద్దామని చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ దీనికి ప్యాకేజింగ్ ఇలా ఉన్నది. అది తీసిన తర్వాత ఇది ఇలా ఉన్నదనమాట ప్యాకేజింగ్ అనేది. దీన్ని తీసేసి సన్ స్క్రీన్ అనేది ఎలా ఉన్నదో చూపిస్తాను. ఇది మనకి ఆయిల్కి మ్యాట్ ఫినిష్ లాగే ఉన్నది. జెల్ అని రాశారు కానీ బట్ ఇక్కడ మనకి మ్యాట్ ఫినిష్ కానీ ఇచ్చి ఉన్నది. అండ్ ఇదైతే నేను ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. నేనైతే 2 finger రూల్ అలాగేం రాయను, జస్ట్ డాట్ కానీ నేను అప్లై చేస్తాను. ఎందుకంటే ఎవ్రీ 2 hours 3 hours మనం రీఅప్లికేషన్ చేసుకోవడం దీనికన్నా బెటర్ అని అనిపిస్తుంది. అండ్ ఇది మనకి అసలు నో వైట్ కాస్ట్ కూడా, అసలు స్కిన్ మీద అయితే ఎగ్జాక్ట్గా నాకైతే అలా కలిసిపోయింది. ఇంకా ప్రీవియస్ నేను వాడే సన్ స్క్రీన్స్ అయితే ఏంటంటే కాన్సెప్ట్ నా ఫేస్ మీద కొంచెం వైటిష్గా ఉంటుంది. బట్ ఇక్కడైతే ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా నా స్కిన్లో అలా బ్లెండ్ అయిపోయింది అనమాట. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నేను చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్